ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు దివ్య పూజా బలిని సమర్పిస్తున్నటువంటి ఫాదర్ గారు ఫాదర్ ఎస్ చిన్నప్ప, రామాపురం విచారణ గురువులు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును కాక. కీర్తనల గ్రంథము 15వ కీర్తనను మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క పశ్చాత్తాప క్రమ ఏ విధంగా కొనసాగింపబడాలి, పూజ బాలిలో పాల్గొనేటువంటి యోగ్యత ఎలాగ మనము సంపాదించుకోవాలా, ఎలాగ మనము దానిని పొందుకునే విధానాన్ని అక్కడ మీరు చూసినట్లయితే కీర్తనల గ్రంథము 15వ అధ్యాయములో ప్రభైనటువంటి దేవుడు కీర్తనకారుడి ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నాడు. యావే మందిరమున వసింపగలవాడెవడు, నీ పవిత్ర పర్వతం మీద నిలువగలవాడు ఎవడు, ఈ పూజా బలిలో పాల్గొనటానికి అర్హత పొందగలిగేటువంటి యోగ్యత ఎవరికుంది అని దీని యొక్క అర్థం. అలా పోతూ ఆయనే సమాధానమిస్తూ, నిందారహితముగా జీవించువాడు, ధర్మమును పాటించువాడు, హృదయపూర్వకముగా సత్యమును పలుకువాడు. 3వ వచనం, ఇతరుల మీద కొండెములు చెప్పనివాడు, స్నేహితునికి కీడు చేయనివాడు, ఇరుగు పొరుగు వారి మీద నిందలు మోపనివాడు అని ఇక్కడ రాయబడి ఉంది. అదేవిధంగా చూసినట్లయితే 24వ కీర్తనలో ఇంకా దాన్ని కొనసాగిస్తూ 24వ కీర్తనలో మనం చూసినట్లయితే దాన్ని కొనసాగిస్తూ అక్కడ రాయబడి ఉన్నది 24వ కీర్తనలో అక్కడ కొనసాగిస్తూ రాయబడి ఉన్నది 4వ వచనము నుండి, లేదా 4వ వచనం నుండి, నిర్దోషమైన చేతులు కలవాడు, పవిత్రమైన హృదయము కలవాడు, విగ్రహములను ఆరాధింపనివాడు, వ్యర్థ క్రియలపై మనసు పెట్టనివాడు, అబద్ధ ప్రమాణములు చేయనివాడు ఎవడో అతడే యోగ్యుడు అని వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ యొక్క వాక్యాలను మనం ఇప్పుడు మనసులో ఉంచుకొని ఈ పవిత్రమైన పూజా బలిలో పాల్గొనడానికి నీకు నాకు అర్హత ఉందా? వీటిలో ఏటినైనా మనము చేయలేదా? చేయకుండా జీవిస్తూ ఉన్నామా? ఇప్పుడు అలాగా మనము చేయని ఎడల యోగ్యత ఉంది. కానీ చేస్తూ ఉన్నట్లయితే వీటి కోసం మనం ఏం చేయాలా? దేవుని ముందు పశ్చాత్తాప హృదయముతో, ప్రభువా నన్ను ఈ యొక్క పాపముల నుండి, ఈ దోషముల నుండి నన్ను శుద్ధి చేయమని 51వ కీర్తనలో దావీదు మహారాజు ఎలాగైతే ప్రార్థన చేశాడో, లూకా సువార్త 19వ అధ్యాయంలో ఆ యొక్క సుంకరి ఎలా ప్రార్థన చేశాడు, అందరూ కళ్ళు మూసుకొని వీటల్లో ఎక్కడ మనము తప్పు చేస్తున్నాం, ఏటల్లో మనము ఉంటున్నాం, ఏ విధంగా మనము జీవిస్తున్నాం, అన్నిటిలో మనము ఉన్నట్లయితే ఆ దేవుని యొక్క క్షమాపణను నిండుగా అడుగుతూ క్షమించమని ప్రార్థయపడదాం.
కాల్చెను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చును కాక. ఏలిన వారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. మొదటి పఠనము ఎస్తేరు గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనము మరియు 3వ వచనము నుండి 5వ వచనం వరకు మరియు 12వ వచనము నుండి 15వ వచనం వరకు. స్నేహితులారా, ఈ ఎస్తేరు 14 9వ అధ్యాయంలో ఉంటుంది. గమనించగలరు. పేజీ నంబరు 742వ పేజీ. ఈ 14వ అధ్యాయము 9వ అధ్యాయములో ఇమిడి ఉంది. ఎస్తేరు రాణి కూడా మరణ భయము వలన కృంగిపోయి ప్రభువును ఆశ్రయించెను. ఆమె ఇజ్రాయేలు ప్రభువైన దేవునకు ఇట్లు మనవి చేసెను, ప్రభు, నీవే మా రాజువు. ఏకాకినై దిక్కుమాలి ప్రాణాపాయ స్థితిలో నున్న నన్ను కరుణింపుము. నీవు కాక నాకు సహాయకుడెవ్వడు? సకల జనుల నుండి నీవు ఇజ్రాయేలీయులనే ఎన్నుకొంటివని, సకల జాతుల మూల పురుషుల నుండి మా పితరులని నీ జనముగా స్వీకరించితివని, నీవు చేసిన ప్రమాణములెల్లా నిలబెట్టుకొంటివని చిన్ననాడే మా వారు నాకు వినిపించిరి. ప్రభు, మమ్ము జ్ఞప్తికి తెచ్చుకొనుము. నీ బల సామర్థ్యము చూపి ఆపదలో చిక్కిన మమ్ము ఆదుకొన రమ్ము. సర్వశక్తిమంతుడవు దేవుడవు నైన ప్రభు, నా మట్టుకు నాకు ధైర్యము ప్రసాదింపుము. సింహపు గుహలో
అడిగిడనున్న నాకు సముచితముగా మాటలాడు శక్తిని దయచేయుము. ఆ రాజు కోపమును మా శత్రువు మీదికే మరల్చుము. ఆ వగతుడు అతని బలగము అనగారిపోవునట్లు చేయుము. ప్రభు, నీ బలమగు హస్తముతో మా ప్రజను కాపాడుము. నీవు తప్ప ఇతర ఆశ్రయమెరుగని ఏకాకిని నన్ను కరుణింపుము. నీవు అన్నీ ఎరుగుదువు. అన్యజాతి వైభవము నాకు నచ్చదు. సున్నతి సంస్కారము లేని అన్యజాతి వాని పొందు నాకు అసహ్యము కలిగించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
లూకా శుభవార్త 18వ అధ్యాయము. పరిశుద్ధ వచనములు మొదటి వచనం నుండి 8వ వచనం వరకు. ఎల్లప్పుడూ ప్రార్థన సలుపుటకు నిరుత్సాహులు కాకుండుటకు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒకానొక పట్టణమున న్యాయాధిపతి ఒకడు కలడు. అతడు దేవుడనిన భయపడడు, మానవులను లక్ష్య పెట్టడు. అతడ ఒక వితంతువు ఉండెను. ఆమె అతని వద్దకు వచ్చి, నాకు న్యాయము చేకూర్పుము, నా ప్రత్యర్థి నుండి కాపాడుము అని తరచుగా చెప్పుకొనుచుండేది. అతడు కొన్నాళ్ళు ఆమె మొరను పెడచెవిన పెట్టెను. కానీ అతడు, నేను దేవునికి భయపడను, మానవులను గౌరవింపను. అయినను ఈ విధవరాలు నన్ను విసిగించుచున్నందున ఈమె పదే పదే వచ్చి నన్ను బాధ పెట్టుకుండుటకై ఈమెకు న్యాయము చేకూర్చెదను అని తలంచెను. అంతటా యేసు ఇట్లనెను, ఈ అవినీతిపరుడైన న్యాయాధిపతి ఏమి పలికనో వింటిరి కదా. అట్లే రేయింబవలు తనకు మొరపెట్టుకుని తన ప్రజలకు దేవుడు న్యాయము చేకూర్పక ఉండునా? వారికి న్యాయము చేయుటలో ఆలస్యము చేయునా? దేవుడు త్వరలోనే వారికి న్యాయము చేకూర్చునని మీతో చెప్పుచున్నాను. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఈ భూమి మీద ఆయన అట్టి విశ్వాసము చూడగలుగునా? ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఇప్పుడు తపస్కాలంలో ఉంటూ ఉన్నాం. విభూది బుధవారం రోజున ఈ తపస్కాలమును మనము ప్రారంభించి కొనసాగిస్తూ ఉన్నాం. మొదటి వారము అయిపోయింది. ఈ తపస్కాలంలో చేయవలసినటువంటి 3 ముఖ్యమైనటువంటి పనుల గురించి మనకు గురువులు విభూది బుధవారం రోజున వివరించి ఉన్నారు. అది మొదటిది ప్రార్థన, రెండవది ఉపవాసము, మూడవది దాన ధర్మ క్రియలు. ప్రధానంగా మొట్టమొదటి ఈరోజు నేను ఈ యొక్క ప్రార్థన అనేటువంటి అంశం మీద మీకు దేవుని వాక్యాన్ని చెప్పాలనే ఆశతోటి నేను ఇక్కడ నిలిచి ఉన్నాను. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంటితో పోలిస్తే తలుపు చాలా చిన్నగా ఉంటుంది. ఇంటితో పోలిస్తే తలుపు చిన్నదిగా ఉంటుంది. తలుపుతో పోలిస్తే తాళము కాయ చిన్నదిగా ఉంటుంది. తాళము కాయతో పోలిస్తే తాళము చెవి చిన్నదిగా ఉంటుంది. కానీ సమస్త ఇంటిని తన ఆధీనంలో ఉంచుకొనగలదు తాళము చెవి. అవునా? అలాగే ఎంత పెద్ద సమస్య అయినా కానీ చిన్న ప్రార్థనలతో ఆ యొక్క సమస్య పరిష్కారము కాబడుతుంది. కాబట్టి ప్రార్థన యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ఈ చిన్నపాటి సన్నివేశాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. అవును, ఇది మనము నిత్యము అనుదిన జీవితంలో మనకు కనబడేటువంటి వాస్తవ సంఘటన. చిన్న తాళమే కదా, మరి ఇంత పెద్ద ఇంటిని ఎలాగా స్వాధీనపరుస్తుందంటే అది వాస్తవమే. కాబట్టి ప్రార్థన యొక్క గొప్పతనాన్ని మనము ఈరోజు నేర్చుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు
మన ప్రార్థనలో చాలా వరకు అన్నీ కూడా విన్నప ప్రార్థనలే ఉంటాయి. విన్నప ప్రార్థనలే ఉంటాయి. ఆ విన్నప ప్రార్థనలో అవి కూడా ఎక్కువ భాగం మనకు ఏ ప్రార్థనలు ఉంటాయి? మన అవసర ప్రార్థనలే ఉంటాయి. మన అవసర ప్రార్థనలే ఉంటాయి. ఒకసారి ఒక అబ్బాయి దేవుని ఈ విధంగా ప్రార్థన చేశాడు. దేవుడా, డాలర్ రేటు 70 రూపాయలకి పెంచావు, పెట్రోల్ లీటర్ రేటు 110 రూపాయలకు పెంచావు, ఉల్లిపాయల రేటు కిలో 200కు పెంచావు, లేదా 80 రూపాయలకు పెంచావు, కందిపప్పు రేటు కిలో 200కు పెంచావు. అయినా నీకు శతకోటి వందనాలు. అయినా నీకు శతకోటి వందనాలు. ఎందుకు అంటే పాసు మార్కులు 35 దగ్గరే ఉంచావు. పాస్ మార్కులు 35 దగ్గరే ఉంచావు. వాటిని పెంచి ఉంటే మా గతి ఏమైపోయిండేదో. చూడండి, ప్రార్థన ఏ విధంగా చేస్తున్నాడు అంటే అవసరం. అందుకని చెప్పాను, మన యొక్క ప్రార్థనలు, విన్నప ప్రార్థనలో ఎక్కువ భాగము మన యొక్క సొంత ఒంటి లేదా ఇంటి లేదా బంధువులు ఇంతవరకే మనకు ప్రార్థన ఉంటూ ఉంది. కానీ అందుకే మన ప్రార్థనలు చాలా వరకు మనల్ని దాటి ఉండాలి. మనల్ని దాటి అవి ఇతరుల యొక్క జీవితాలకు వెళ్ళి వారి జీవితాలను ఆశీర్వదించే విధంగా ఉండాలి. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసే విధానాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 7వ వాక్యంలో మనము చూస్తూ ఉన్నాము. చూడండి, వాక్యం ఏ విధంగా రాయబడిందో. అన్యుల వలె అనేకమైన వ్యర్థమైన పదములతో మీరు ప్రార్థన చేయవలదు. అట్లు చేసినా కానీ దేవుడు తమ మరణ ఆలకింపడని మీరు భావింతురు. ఇది అన్యుల ప్రార్థన. అవసరాల కోసము, మన సొంత అవసరాల కోసము, ఇంటి అవసరం కోసము, వీటి కోసం ప్రార్థన చేస్తే ఏమైందంటే అది అన్యుల ప్రార్థన. అందుకే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రార్థనలో చాలా గొప్పగా అక్కడ చెప్పబడి ఉంది. మనం ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటిగా ఏమని ప్రార్థన చేయాలంట? పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగా కానీ ప్రార్థన చేయాలి. ఇంకా మీ రాజ్యము వచ్చునుగా కానీ ప్రార్థించాలి. ఇంకా మీ చిత్తము మా జీవితములో, అవునా, పరలోకమందు నెరవేరినట్లు మా జీవితంలో కూడా నెరవేరులాగున ప్రార్థన చేయాలి. మనము ఈ ప్రార్థనలో ఏం చేస్తాము? ఊరికనే చెప్పేస్తాం, చిలక పలుకులా. కానీ వాస్తవ జీవితంలో ఆ యొక్క ప్రార్థనకు అంత ప్రాముఖ్యత ఇవ్వం. దాన్ని పక్కన పెట్టేసి ఇక మన ప్రార్థనలకు మొదలు పెడతాం. అవును, ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థనలో ఏమి అడగాలి అని కొన్ని క్లుప్తమైనటువంటి విషయాలలో నేను బైబిల్ గ్రంథ ఆధారంతో మన యొక్క వ్యక్తిగత ప్రార్థనలో దేవుని ఏమి అడగాలి, ముఖ్యంగా ఈ యొక్క తపస్ దినాలలో మనం ఎలాంటి ప్రార్థన దేవునికి అర్పించాలా, దేవుని నుండి మనము ఏమి కోరుకోవాలో కొన్ని బైబిల్ వాక్యాల ద్వారా మీకు నేను తెలియపరుస్తాను. మొట్టమొదటిగా 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. త్వరగా చదవాలా, బైబిల్ ఉన్నారు త్వరగా. చాలామంది ఎవరెవరు బైబిల్ ఉన్నారు, ఎందుకంటే టైం నాకు గట్టిగా 15 నిమిషాలు నేను ముగించి వేయాలి.
5 నిమిషాలు అయిపోయింది. ఓన్లీ 10 minutes. దుష్టుల నుండి పాపుల నుండి దేవుడు మమ్ము కాపాడునట్లు కూడా ప్రార్థింపుము. ఏం చేయాలంట మన ప్రార్థనలో? దుష్టుల నుండి పాపుల నుండి దేవా మమ్ములను. ఎందుకు దుష్టుడు నుండి మనల్ని ప్రార్థన చేయమంటున్నాడంటే దానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వాక్యం రాయబడి ఉంది. ఈ దుష్టుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఏం చేస్తాడు ఈ దుష్టుడు? మనం విడవకుండా ఉంటాడు. అందుకనే వాక్యంలో మనం చూసినట్లయితే 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ అధ్యాయం 8-9 వచనాలు చూసినట్లయితే ఎందుకు దుష్టుని కోసం ప్రార్థన చేయమన్నాడు అంటే ఆ దుష్టుడు సైతానే ఉన్నాడు. ఆ సైతాను కోసం ఎందుకు ప్రార్థన చేయమన్నట్టు వాడు ఎప్పుడు మన వెంటే ఉంటాడు నీడ మాదిరిగా. కాబట్టి పునీత పేతురు రాసిన 1 లేఖ 5వ అధ్యాయం 8-9 వచ్చిన త్వరగా చదవండి. మెలకువతో జాగరూకులై ఉండు. మీ శత్రువు సైతాను గర్జించు సింహము వలె తిరుగుచు ఎవడైనను కబలించుటకు సంసిద్ధముగా ఉన్నాడు. ఇది అందుకు ఏం చేయాలంట? మనము దుష్టుని సైతాను కోసం ప్రార్థన చేయాలి. బైబిల్లో మనకు చక్కని పాఠాలు ఉన్నాయి, చక్కని మాటలు ఉన్నాయి. మన జీవితానికి అవసరమైనటువంటి మాటలేవి, మన జీవితానికి చాలా ఉన్నతమైన విలువను చేకూర్చే మాటలేవి, ఆశామాషా మాటలు కాదు. రెండవదిగా మనం చూసినట్లయితే శిరాపుదేశ జ్ఞాన గ్రంథం 23వ అధ్యాయము 4-6 వచనాలు త్వరగా చదవండి. శిరాపుదేశ జ్ఞాన గ్రంథము 23వ అధ్యాయము 4-6 వచనాలు త్వరగా చదవాలి. ఎవరు బైబిల్? నాకు తండ్రియును నా జీవమునకును దేవుడైన ప్రభు అహంకారము నుండి నన్ను కాపాడుము. నా హృదయము నుండి కామము తొలగింపుము. నేను మోహమునకు లొంగిపోకున్నట్లుగా సిగ్గుమాలినటువంటి కామ వికారమైనటువంటి పనులు చేయకున్నట్లుగా లోబడకున్నట్లుగా కరుణింపుము. అయిపోయింది మాడికి 6వ వచనం వరకు చదువు. అయిపోయిందా? రైట్, చూడండి. అట్లాగా మనం ప్రార్థన చేయాలి. అర్థమైందా? ఇది నిజమైనటువంటి ప్రార్థన యొక్క గొప్పతనం. ఇక్కడ చూసినట్లయితే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, శిరాపుదేశ జ్ఞాన గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం చదవండి. శిరాపుదేశ జ్ఞాన గ్రంథము 23:1 వచనం. నాకు తండ్రివి నాకు జీవమునైన కర్తవైన ప్రభు నేను నా ఆలోచనలకు లోబడకుండునట్లు అనుగ్రహింపు. ఇది ప్రార్థన. ఎందుకు ఇక్కడ నా ఆలోచనలకు లోబడకున్నట్లు ప్రార్థన చేయమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ఎవరైనా చెప్పగలరా? మీరు చూసినట్టయితే ఆదికాండం 6వ అధ్యాయంలో దీనికి సమాధానం ఉంది. ఆదికాండము 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దానికి చక్కని వాక్యం అక్కడ రాయబడి ఉంది. ఆదికాండము 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆదికాండము 6వ అధ్యాయము చూడండి ఎంత బాగా వాక్యం రాయబడి ఉన్నదో. 5వ వచనం చదవండి. భూమిపై గల మానవుడు పరమ దుష్టులైరి వారు ఎల్లప్పుడూ చెడ్డ పనులు ఇక్కడ దొరికింది సమాధానము. అందుకే ప్రభువును ఈ వ్యక్తి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా ఆలోచనలు, మన ఆలోచన ఏ విధంగా ఉన్నాయి? ఉన్నతంగా ఉన్నాయా? లేదు, చాలా దరిద్రంగా ఉన్నాయి, చాలా దుర్మార్గంగా ఉన్నాయి, చాలా నీచంగా ఉన్నాయి, మనమే సిగ్గు తెచ్చుకొని తలదించుకునే విధంగా ఉన్నాయి. అందుకే వాక్యం చూడు ఎంత బాగా రాయబడింది అక్కడ. సామెత ఈ ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనము. భూమిపై గల మానవులు పరమ దుష్టులు అయిపోయి వారు ఎల్లప్పుడూ చెడ్డ పనులు చేయవలననే తలంచుచుండిరి. అది చూచి 6వ వాక్యం చదువుమా. ఇది చూచి దేవుడు భూమి మీద మానవుని సృష్టించినందుకు, దేవుడే మానవుని సృష్టించినందుకు తల దించుకున్నాడట.
కాబట్టి మన ప్రార్థన ఇలాగా చేయాలి. ఇది మన ప్రార్థనలో మనం చేసేటువంటి విధానం. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, సొలొమోను జ్ఞాన గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం చదవండి. సొలొమోను జ్ఞాన గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనము. త్వరగా తీసుకోవాలా. నేను బైబిల్లో ఎందుకంటే టక్క చెప్తూ ఉంటాను మీకు, అందుకనే బైబిల్ చదివేటువంటి వారికి ఇది బాగా ఉంటుంది. చదువు సొలొమోను జ్ఞాన గ్రంథం 15వ వచనం. నేను దేవుని చిత్తాను ప్రకారము సంపాదించును గాక. నేను నేర్చుకున్న సంగతులను అనుగుణముగా యోచించుటకు గాను ఈ భాగ్యము దయచేయవలని నేను వేడుకొనుచున్నాను. ఇట్లా చేయాలి మన ప్రార్థన మనము గొప్పగా చేయాలి. అది ప్రార్థన యొక్క గొప్పతనం. ఇంకొకసారి మనం చూసినట్లయితే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, సిరాపతి యేసు జ్ఞాన గ్రంథము 37వ అధ్యాయము 15వ వచనం చదువు. త్వరగా చదవ. 37వ అధ్యాయం. అన్నిటికంటే మిన్నగా నిన్ను సత్య మార్గంన నడిపింపుమని నన్ను మహోన్నతుని ప్రార్థింపుము. చూడండి, ఎందుకంటే మనం ఏమని ప్రార్థించాలంట? సత్య మార్గంలో నడిపింపు ప్రభువా అని ప్రార్థన చేయాలంట. చూడండి ఎంత గొప్పగా ప్రార్థనను మనం చేయాలనో మనం నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 12వ వచనం చదవనమా? 19వ కీర్తన 12వ వచనము. 119వ కీర్తన 12వ వచనము. ప్రభు నీవు ధన్యుడవు, నీ కట్టడలను నాకు బోధింపుము. ప్రభు నీవు దీవెనకరుడవు, నీ కట్టడలను నాకు బోధింపుము. నీ కట్టడ నాకు బోధింపుమయ్యా అని ప్రార్థన చేయాలి. నా మాట వినయాని కాదు, నీ మాట నాకు వినిపింపుమయ్యా అని మనము ప్రార్థన చేయాలి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా. 119వ కీర్తన 37వ వచనం చదువు త్వరగా. ఇంకో 2 వచనాలు చదివేసి చదువు. నా మనస్సును వ్యర్థ వస్తువులపైకి పోకుండునట్లు చేయుము. నీ వాగ్దానము ప్రకారము నాకు జీవనమును దయచేయమని ప్రార్థించాలి. వ్యర్థమైన వస్తువుల మీదకి నా యొక్క కనులను నా మనసులను నేను త్రిప్పకుండాట్టుగా ప్రభువా నాకు నీ యొక్క జ్ఞానమును నీ యొక్క దీవెను నాకు అందించమని చెప్పేసి ప్రార్థన చేయాలి అని చెప్పేసి కీర్తనకారుడు మనకు నేర్పిస్తున్నాడు. కీర్తన 141 కీర్తన 4వ వచనం చదువుమా. 141 కీర్తన 4వ వచనము. నేను చెడ్డను తలపెట్టకొనున్నట్టును పాల్గొనకున్నట్టును దుష్టుల ప్రకారము జీవించకుండా వాళ్ళ ఆలోచన పాల్గొనకుండా వారితో నేను సహవాసము చేయక ఉండునట్టును, నేను చెడ్డను తలపెట్టకుండునట్లును దుష్టుల దుష్కార్యములలో పాల్గొనకుండునట్లును వారి విందులు ఆరగింపకుండునట్లును చేయము అని చెప్పేసి మనం ఏం చేయాలా? అలాగా మనము ప్రార్థన చేయాలని చెప్పేసి దేవుడు మనకు చక్కగా ఒక పాఠాన్ని జరిపిస్తున్నాడు. ఎందుకంటే మన జీవితము ధన్యము కావాలంటే ఇక్కడ కూడా బైబిల్ వాక్యంలో చక్కని ఒక వాక్యం రాయబడింది. ఎందుకు ఆ విధంగా మనకు దేవుడు ప్రార్థించమని నేర్పుతున్నాడంటే మన జీవితము దేవునిలో ధన్యము కావాలంటే దానికి దూరం. అందుకనే కీర్తన 1వ కీర్తన 1వ వచనాన్ని మనం చూసినట్లయితే వాక్యం ఈ విధంగా రాయబడింది. చూడండి, దుష్టుల సలహాలను పాటింపని వాడును, పాపుల మార్గమున నడవని వాడును, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండని నరుడు ధన్యుడు. మనము ధన్యులుగా ఎంచబడాలనేటువంటి ఉద్దేశముతోటి ఇలాగ ప్రార్థన చేయమని అడుగుతున్నాడు దేవుడు. కాబట్టి ఈ ప్రార్థన మనకు చాలా గొప్ప ప్రార్థన. అందుకే చాలాసార్లు మనము ప్రార్థన చేయడానికి చాలా గొప్పగా మనము చేయకుండానే ఉంటాము. ఇంకా మనం చూసినట్లయితే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ప్రార్థనలన్నిటికీ ముఖ్యముగా మనము చేయవలసినటువంటి ప్రార్థనలో
మొట్టమొదటిగా మనం చూసినట్లయితే 50వ కీర్తనలో 50వ కీర్తన చక్కగా అక్కడ వాక్యం రాయబడింది. 50వ కీర్తనలో వచనము 14 అనుకుంటాను నాకు తెలిసి. 50వ కీర్తన వచనము 14లో మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులనడి బలిని అర్పింపుడు కృతజ్ఞతాస్తుతులనడు బలిని అర్పింపుడు మహోన్నతునికి మీరు చేసుకొనిన మొక్కుబడులను చెల్లింపుడు. అప్పుడు మీ ఆపదలలో మీరు నాకు మొరపెట్టుకొనిన నేను మీ ఇక్కట్టులు తొలగింతును. కాబట్టి మన మీరు నన్ను కీర్తింపవచ్చును. మనము ప్రార్థన మొట్టమొదటిగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకున్నాం కదా, దానికోసము ముందు దేవునికి ఏం చేయాలా? కృతజ్ఞత అనేటువంటి పూజా బలిని ఆయన మనము చక్కగా నెరవేర్చితే ఆ తర్వాత దేవుడు మనకు ఖచ్చితంగా ఆయన మన ప్రార్థనలను ఆలకిస్తాడు. చాలాసార్లు మనము ఈ ప్రార్థన కాకుండా వ్యర్థమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉంటాం. అందుకే మన ప్రార్థన ఆలకింపబడలేదు. ఎందుకు ఆలకింపబడలేదో తెలుసా మీకు? ప్రార్థన ఎందుకు ఆలకింపబడలేదో? ఆయనకు చెవులు లేకనా, మనసు లేకనా, కళ్ళు లేకనా, తలకాయ లేకనా, హృదయం లేకనా? ఎందుకు మన ప్రార్థన ఆలకింపబడలేదు చెప్పగలరా? వాక్యంలోనే మనకు చక్కని వాక్యం రాయబడింది. ఈ వాక్యాన్ని చూపించి నేను ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదివినట్లయితే అక్కడ మనకు చక్కని వాక్యము తటస్థపడుతూ ఉంది. చాలాసార్లు మన ప్రార్థనలకు ఆలకింపబడకుండా పోవడానికి కారణాలు, దానివలన మనము ఐహిక సంబంధమైనటువంటి ఈ యొక్క భౌతిక సంబంధమైనటువంటి అవసరాల కోసం ప్రార్థన చేస్తే నీ గోతిలో నువ్వే పడుతున్నావు. నీ గోతిలో నువ్వే పడుతున్నావు. దానివలన నీవు దేవుని యొక్క జీవనాన్ని పొందుకోలేకపోతున్నావు. దేవుని యొక్క రాజ్యంలో నీకు చోటును నీకు నువ్వే తొలగించుకుంటున్నావు అని చెప్పేసి వాక్యం మనకు సెలవిస్తుంది. చదవని వాక్యం అది. విశ్వాసరహితులారా, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. మీరు దురుద్దేశం ఒకటి చేతను మీరు అర్థించినవి మీకు లభింపకున్నవి. మీ మీరు దేనికోసము ప్రార్థన చేస్తున్నారు? దురుద్దేశం. ఏ దానికోసము? భోగ విలాసములకై మీరు వారిని కోరుచున్నారు. చూడండి, ఇలా కోరుకుంటే నీ జీవితానికి ఏమి అరిష్టం వచ్చిందో కిందటి వాక్యం మనకు చక్కగా చూపిస్తుంది. చూడండి, వాక్యం చదువు, 4వ వాక్యం చదువు. విశ్వాసరహితులారా, ఐహికమును ప్రియముగా నించువాడు దేవునికి విరోధి అని మీకు తెలియదా? అందుకే భౌతికమైనటువంటి వాటిని, ఐహికమైన వాటి కోసము ప్రార్థన చేయవద్దు. చేస్తే నీవు ఎవరికి దగ్గరగా అవుతున్నావు? ఎవరికి దూరం అవుతున్నావు? దేవునికి దూరం అవుతున్నావు, సైతానుకు దగ్గర అవుతున్నావు. నీ జీవనాలను నీవే నాశనం చేసుకున్నావు. చదువు ఇంకా చదువు. మరి ఐహిక మైత్రిని సంపాదించువాడు దేవునితో విరోధము తెచ్చుకొనుచున్నాడు. అందుకే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ప్రార్థనలో అడగవలసినటువంటివి మన ఆధ్యాత్మిక జీవితానికి, అది దేవుని యొక్క రాజ్యంలో చోటును సంపాదించుకోవడానికి, దేవునితో సఖ్యత కలిగి జీవించడానికి, దైవ రాజ్యంలో మనం అందరం ప్రవేశించడానికి ప్రార్థన చేయాలి. మన విశ్వాసము ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులపైన కాదు, దేవుని యొక్క. అందుకనే పునీత పౌలు గారు అంటున్నారు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం అంటున్నాడు. ఈ వాక్యాన్ని మనం చదివి చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యం చూడండి, ఒకసారి వాక్యం చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనము. క్రీస్తునందలి మన నిరీక్షణ ఈ జీవితము కొరకు అయితే ప్రపంచంలో మనంత దరిద్రుడు లేడంట. అందరికంటే మనము అత్యంత దయనీయులము. మనంత దరిద్రుడు. మన జీవితము ఈ లోక సంబంధమైనది కాదని కదా దేవుడు మనకు చెప్పేది. మనమందరము పరలోక వాసులము. అవునా? గుర్తుందా? భూలోక వాసులం కాదు మనం, గుర్తుపెట్టుకో. అందుకనే ఈ ప్రార్థన చేసే విధానాన్ని దేవుడిని, ఎందుకు ఈ యొక్క మాటలన్నీ మీకు బైబిల్ నుంచి కరెక్ట్గా మీకు తీసుకొచ్చి వినిపించడానికి నేను ఇక్కడికి వచ్చానంటే, మనమందరం ఒకటి గుర్తించాలా. మనమందరం ఎవరము?
పరలోక పౌరులం. కాబట్టి పరలోకమైనటువంటి వస్తువుల మీదనే దృష్టి ఉండాలా, అక్కడికి వెళ్ళేటువంటి మార్గమే ఉండదు. అందుకని ప్రార్థనలో మనము, అందుకే ఈనాటి సువిశేషంలో ఏం చదివాము? పట్టుదల కలిగి ఏం చేయాలంట? పట్టుదల కలిగి ప్రార్థన. అందుకే ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు. కాబట్టి అందరం కూడా లేచి నిలబడి ఈ ప్రార్థన మన జీవితానికి ఎంత ప్రాధాన్యమైనదో, ఎంత అది గొప్పదో, ఈ ప్రార్థనలో మనం అడిగే ప్రతి విషయం ఇవేది వ్యర్థము కాకుండా అది దేవుడు మనకు అనుగ్రహిస్తాడో, ఆ అనుగ్రహానికి మనం నిజంగా పాత్రలం అవుతామో. ఒక భక్తుడు చక్కగా ఈ విధంగా ప్రార్థన విషయాన్ని పాట రూపంలో మనకు అందిస్తూ ఉన్నాడు. మనము ఈ యొక్క పాటను పాడుకుంటూ ఈ మన ప్రార్థన దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఎప్పటికీ మరొక దాన్ని మనకు ప్రసాదిస్తున్నాడనేటువంటి సత్యాన్ని ఆయన ఒక పాట రూపంలో పెడుతూ ఉన్నాడు. తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనయే ప్రాకారము, ప్రార్థనయే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం.
సహోదరి సహోదరులారా, నేను మీరు నడిపించినటువంటి ఈ బలి సర్వశక్తుల సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లు ప్రార్థించుదాము. ప్రభువా, వారి నామస్తుతి మహిమల కొరకును మన వారి సంతతి సభ యొక్క ప్రయోజనాల కొరకును మీ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, కన్యకైన మరే మాత నుండి ఉద్భవించిన నీ జనితైక కుమారుని పునీత యేసేపు ప్రేమతో సేవించను. అటులనే నిర్మలమైన మనసుతో నీ పీఠము వద్ద విశ్వాసపాత్రమైన సేవలు అందింపగల యోగ్యతను మాకు దయచేయమని అర్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట నీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీతిమంతుడైన యేసేపును దేవుని కన్యమాతకు వరుని నీవు దయచేసితివి. పవిత్రాత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించినని మా ప్రభువును నీ జనితైక కుమారుడైన యేసుక్రీస్తును తండ్రిగా సంరక్షించుట కొరకు విశ్వాసపాత్రుడును వివేకవంతుడును నీతిమంతుడునైన ఆ సేవకునికి నీ కుటుంబ బాధ్యతను అప్పగించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలని సార్వభౌమత్వమును పొగడుచున్నారు. ప్రభువులు రాజ్యములు ఆరాధించుచున్నారు. అధికారులు ప్రభుత్వములు వణుకుచున్నారు. పరమండల మందిని బలవంతులను ఆనందపరచులని మహాదేవ దూత కణములను ఏకమై ఉప్పొంగుచు నిస్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరమును ఏకము చేసి దీనభావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా,
ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయ్యు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థమును చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యప్రచ బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఈనాటి పూజ ఉద్దేశములను ప్రభువా తండ్రి మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఏ ఉద్దేశాలతో, ఏ అవసరాలతో పూజలను సమర్పించుకుంటూ ఉన్నారో ప్రభువా తండ్రి, ఆయా కుటుంబాలను, ఆయా వ్యక్తులను, ఆత్మలకు మరి
మీ యొక్క నిత్య విశ్రాంతిని, మోక్ష భాగ్యాన్ని ప్రసాదించమని కూడా వేడుకుంటూ ఉన్నాం. ఉత్థానమగ్నం నమ్మిక చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరం ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపైన దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. అందరము లేచి నిలబడి ప్రభు యేసుక్రీస్తు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను కలిసి ప్రార్థించుదాము. పరలోకమందుండుట మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చున గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక. ఒకరికి ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించేది వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించేది వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించేది వారా, మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించేది వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను. అయినను మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవమునకు మనలను చేర్చును గాక. ఆమేన్. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించుచున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఎటువంటి పాపములను చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్.